హాయ్ పిల్లలు, ఇవాళ మన కథ పేరు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. మరి కథలోకి వెళ్ళిపోదామా? సరే పదండి. అయితే అనగనగా ఒక అడవిలో ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షస అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఇల్వలుడు అంటే మంచి ఆలోచన లేనటువంటి వాడు అని అర్థం. అలాగే వాతాపి అంటే మరణం అని అర్థం. ఇల్వలుడికి మృత సంజీవని విద్య వచ్చు, వాతాపికి కామరూప విద్య వచ్చు. ఈ ఇద్దరు అన్నదమ్ములు తమ చుట్టుపక్కల వారిని తెగ హింసిస్తూ ఉండేవారు. మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి తినేవారు. వీళ్ళ దైత్య ప్రవృత్తి తట్టుకోలేక అందరూ తప్పించుకుని తిరిగేవారు. దాంతో రాక్షసులకు మనుగడ కష్టమై మరో ఎత్తుగడ పన్నారు. ఆ రాక్షసులు బ్రాహ్మణ వేషం ధరించి దారిన పోయే వారిని నిలిపి తాము బ్రాహ్మణునికి భోజనం పెట్టదలిచామని చెప్పి దయచేసి తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని వినయంగా చెప్పేవారు. ఏ రోజుకు ఆ రోజు ఎవరో ఒక బ్రాహ్మణుడు ఈ రాక్షసుల మాటలు నమ్మి అమాయకంగా బలైపోయేవారు. వాతాపి మేకగా మారగా ఇల్వలుడు ఆ మేక మాంసంతో అతిథికి భోజనం పెట్టేవాడు. పాపం ఈ మోసమంతా తెలియని బ్రాహ్మణుడు తృప్తిగా భోంచేసి ఇల్వలునికి కృతజ్ఞతలు తెలియజేసి అన్నదాత సుఖీభవ అని దీవించేవాడు. ఇల్వలుడు గుంభనంగా నవ్వి వాతాపి బయటికి రా అనేవాడు. ఆ పిలుపు వినగానే మేకమాంసం రూపంలో ఉన్న వాతాపి తక్షణం బ్రాహ్మణుడికి ఉదరాన్ని చీల్చుకుని బయటికి వచ్చేవాడు. ఇక వాతాపి ఇల్వలుడు ఇద్దరూ ఆ బ్రాహ్మణ మృతదేహాన్ని సంతృప్తిగా భుజించేవారు. రాక్షసులకు భోజనంగా మారిన విప్రుడు తిరిగి రాడు గనక మరో బ్రాహ్మణుడికి ఈ విషయం తెలిసే అవకాశం లేకుండా పోయింది. అనేక మంది విప్రులు మాయమవుతూ ఉండడంతో అగస్త్యుడు దివ్య దృష్టితో చూసి ఏం జరుగుతోందో తెలుసుకున్నాడు. వెంటనే వారి ఆట కట్టించేందుకు బయలుదేరాడు. అగస్త్యుడు ఏమీ తెలియనట్లుగా వాతాపి ఇల్వలుడు తిరిగే మార్గంలో వెళ్ళి నిలబడ్డాడు. ఆ రాక్షస సోదరులు మహానందంతో ఎట్లాగే ఈ పూట మేము బ్రాహ్మణోత్తమునికి భోజనం పెట్టాలనుకుంటున్నాము, దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని సంతుష్టుల్ని చేయండి అని వేడుకున్నారు. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న అగస్త్య మహాముని చిరునవ్వుతో వారి వెంట వెళ్ళారు. యథాప్రకారం వాతాపి మేకగా మారాడు. ఇల్వలుడు ఆ మేకను చంపి వండిన మాంసంతో భోజనం వడ్డించాడు. ఇక ఇల్వలుడు వాతాపి బయటికి రా అని పిలుద్దాం అనుకుంటున్న సందర్భంలో అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఉదరాన్ని తడుముకున్నాడు. మహామహిమాన్వితమైన అగస్త్య మహాముని వాక్కు ఫలించింది. వాతాపి వెంటనే జీర్ణమయ్యాడు. ఇక తర్వాత ఇల్వలుడు వాతాపి బయటికి రా అంటూ ఎన్నిసార్లు పిలిచినా ప్రయోజనం లేకపోయింది. అగస్త్యుని కడుపులో జీర్ణమైపోయాడు గనక బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. అసలు సంగతి అర్థం కాగానే ఇల్వలుడు పారిపోయాడు. అగస్త్య మహాముని వలన రాక్షసుల పీడ విరగడైంది. అప్పటి నుంచి జీర్ణ ప్రక్రియలో ఇబ్బంది చోటు చేసుకుంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనడం ఆచారంగా మారింది. అది ఇప్పటికీ ఆనవాయితీగా వస్తోంది. మరి మన కథ ఎలా ఉంది పిల్లలు? చాలా బాగుంది కదా. మళ్ళీ ఒకసారి పద్యాన్ని నేర్చుకుందామా? జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, గుర్రం తిన్నా గుగ్గిళ్ళు జీర్ణం, ఏనుగులు తిన్నా వెలగపండు జీర్ణం, అర్జునుడు తిన్నా అరటిపళ్ళు జీర్ణం, భీముడు తిన్నా పిండి వంటల జీర్ణం, గణపతి తిన్నా ఖర్జూరాలు జీర్ణం, అబ్బాయి తాగినా పాలు ఆముదం జీర్ణం. పందెల్లే పాకి కుందేళ్ళ కూర్చుని నందెల్లే నడిచి గుర్రమంత పరుగు ఏనుగంత సత్తువు ఉండేట్టు సాకుమి ఈ బిడ్డను సంజీవరాయ. ఇది త్రేతాయుగం నాటి కథ కాబట్టి అప్పటి బ్రాహ్మణులు మాంసాన్ని భుజించేవారు. ఇప్పుడు వాటికి బదులుగా శ్రాద్ధ కర్మలలో గారెలను వాడుతున్నారు. ఈ కథ ఎంతమందికి నచ్చింది? ఇంకా ఇలాంటి కథలు వినాలనుకుంటున్నారా? అయితే ఎలాంటి కథలు వినాలో నాకు సజెస్ట్ చేయండి. బాయ్ పిల్లలు.